కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నేను చేసుకున్న తులసి పూజ చూపిస్తాను రండి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి చాలామంది సాయంత్రం తులసి పూజ అయితే చేసుకుంటారు. ఈ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు ఈ 4 నెలల నిద్ర తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్రలో నుంచి మేల్కొంటారండి. ఈ రోజు నుంచి శుభకార్యాలు కూడా అన్నీ చేస్తూ ఉంటారు. ఈ నిద్ర లేచిన శ్రీ మహావిష్ణువు ఈరోజు సాలగ్రామ రూపంలో తులసి చెట్టు దగ్గర ఉంటారు. అందుకనేసి చాలా దేవాలయాల్లో ఈరోజు తులసి వివాహం అయితే జరిపిస్తూ ఉంటారు. సాలగ్రామము శ్రీ మహావిష్ణువు స్వరూపమని అందరికీ తెలిసిన విషయమే కదండి. తులసి చెట్టు నీడలో అందుకనేసే సాలగ్రామాన్ని అయితే ఉంచి పూజ చేస్తూ ఉంటారు. నేనైతే ఇంకా సాయంత్రము నీటిలో తెప్పలు కూడా వదులుకున్నాము. అరటి దవ్వల పైన ఇంట్లో ఉండే వాళ్ళందరి పేర్లతో, అలాగే కార్తీక దామోదర్ని పేరు మీద కూడా తెప్పలైతే వదిలేసి ఇంకా తులసి పూజ అయితే చేసుకున్నాము. గోధుమ పిండి వరిపిండి కలిపి పిండి ప్రమిదలు చేసుకొని పిండి ప్రమిదల్లో 365 ఒత్తులు వెలిగించుకొని పూజ చేసుకున్నాము. ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ద్వాదశి గడియల్లో పూజ చేసుకొని భోజనాలు అయితే చేస్తూ ఉంటారండి. ఇంకా నేనైతే తులసి పూజ చేసుకొని అలాగే ఆకాశ దీపం కూడా పెట్టేసుకున్నాను. మరి మీలో ఎంతమంది ఈరోజు ఏకాదశి పూజ చేసుకున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ ఏకాదశి భక్తుల యొక్క సర్వ పాపాలను హరిస్తుందనేసి చాలా పురాణాల్లో అయితే చెప్పడం జరిగింది.